హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలా ఫ్రెండ్స్. కొంతమంది లేడీస్ కొన్ని కారణాల వల్ల బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? మా ఆయన పక్కదవ బట్టి ఏరో ఆమెతో ఉంటుండు. ఎలా నా జీవితం నాశనం అయిపోతుంది. మరి మా పిల్లలు జీవితం కూడా, నా జీవితం పోతే పోయింది, నా పిల్లల జీవితం కూడా పోవాల్సి వస్తుంది. ఈ మనిషిని ఏం చేయడం అర్థం కాకుంటుందని పొరపాటుగా ఆలోచనలు తీసుకోకండి. వాటికి ఆలోచన చెప్తాం చూడండి. ఏంటో తెలుసా? వాటికి ఏం ఆలోచన కాదు. మెయిన్ నీ భర్త పక్కదవ పట్టినాడంటే మెయిన్ తప్పు నీది. ఫస్ట్ తప్పు నీది ఉంటుంది. ఎందుకో తెలుసా? భర్తని నువ్వు పట్టించుకోకపోవడమేనా మానేలా, లేకపోతే భర్త చెప్పినట్టుగా నువ్వు వినడమేనా నువ్వు మర్చిపట్టావాలా? భర్త చెప్పేది ప్రతి ఒక్కటి కూడా భర్తకి నువ్వు బోధించడమేనా జరగాల. ఇలాగా భర్త అన్నోడు పక్కతవ పట్టనని కారణాలు ఉంటాయి. భర్తకి నీకు డైలీ గొడవలు వచ్చాయనుకో, బాగా చినికి వాన అయిందాక తెచ్చుకోకూడదు. భర్త ఎప్పుడు ఓవర్గా అవుతాడు, మనము తగ్గిపోవాలి. ఆడవాళ్ళు తగ్గినప్పుడు తప్పేం లేదండి. భర్త రాత్రి పగులు కష్టపడి మన కుటుంబాన్ని పెంచి పోషిస్తాడు. అలా భర్త దగ్గర భర్త 4 మాటలన్నా 4 దెబ్బలు కొట్టినా మనం తగ్గి ఉంటే తప్పేం లేదండి. అలాగే మంద తప్పు మెయిన్ ఆడదాని తప్పు ఉంటేనే మగవాడన్నాడు బయట ప్రపంచానికి పరిచయం అవుతాడు. మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఎలాగో తెలుసా? నువ్వు ఇంటికి వచ్చినోడిని భోజనం తినేటప్పుడు భోజనం వడ్డించాను అంటాడు. ఏం కాదండి, నాకు నేర్చుకుంది, నువ్వు వడ్డించుకో అని అనుకోడు. అలాగే ఏదో అవసరమైన వస్తువు అడిగినాడు అనుకో, ఏమే మగవాడు స్నానం చేసుకున్నప్పుడు నీ మీద ప్రేమతో నాకు బీపీకి చబ్బురాయి అని అంటాడు. అంతే పక్కతో పట్టిన ఈమెకి అన్యాయం చేస్తున్నానే అనేసి ఫీలింగ్ మధ్యలో వస్తుంది. వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావంతే, సరే పిలిచినాడు పోదామని పోవాలా. అప్పుడు కోపం అని చల్లారించుకొని నీ మనసు అర్థం చేసుకున్న అవకాశం అక్కడ వస్తుంది. ఎప్పుడు పట్టించుకోకుండా ఊరు తప్ప ఇంట్లో ఎప్పతలు పట్టించుకున్నాడు బీపీ నేను ఎందుకు రుద్దుతా, పో అని అన్నాం అనుకో, అక్కడే నీ జీవితం ఇంకా మునిగిపోతుందని అర్థం చేసుకో. అది తర్వాత ఆయనకి ఇష్టం వచ్చిన బట్టలు నీకు ఒకప్పుడు మంచిగా చూసుకొని మధ్యలో కలంకాలు వచ్చి ఆయన ఇష్టం వచ్చిన బట్టలు అడిగినాడు అనుకో, అప్పుడు ఇది నీకు లేదు. ఇప్పుడు ఇష్టమున్న బట్టలు వేస్తే ఎంత వేయకపోతే అంత నేను అనుకోకూడదు. ఎందుకో తెలుసా? ఆయన బయటికి వెళ్ళి తప్పు చేసిన ఒక వంతుకి నువ్వు గుర్తుకొస్తావు. ఆ బట్టలు ఇచ్చిన ఆ మనిషి దగ్గరికి వెళ్ళి సరేలే తప్పు అయిపోయింది, ఆడదాయి చేసి కొంత ఆడవాళ్ళు చేసినప్పటికీ తప్పు అంటారు. మగవాడు చేస్తే తప్పు ఏముంది, మగవాడు సర్దిద్దుకుంటాడు, ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటాడు అని నువ్వు వెళ్ళి కొంతలో కొంత నువ్వు వంగితే నీ భర్త నీకు తావుకొస్తాడు. ఆ రోజు నాకు ఇష్టం వచ్చినవి, ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాను, నేను ఎందుకు ఇస్తాను ఇవ్వను అని నువ్వు అడ్డంగా వాదించినావు అనుకో, ఇంకా నీ జీవితం మొత్తం కోరడిపోతుంది అన్నమాట. అర్థం చేసుకోవాలి. ఆవేశంతో ఉన్న మనిషి ఆలోచిస్తే చాలా మంచి జరుగుతుంది. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు మొత్తం మన జీవితమే ముంచుకెళ్ళిపోద్ది. అర్థం చేయండి. మళ్ళీ భర్త బయట నుంచి వస్తాడు, పొద్దుగూకుల పని చేస్తాడు, కాకపోతే ఎక్కడికి వెళ్తాను నీకు అనవసరం, నీ ఇంటికి డబ్బులు తెస్తాను, నీ ఫ్యామిలీకి పెంచుతాను. లేదా కొంతమంది అయితే తీరాక ఇంటికి చూడరు, పిల్లల్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు. అలాంటి కొంతమంది. నేను ఒక ఎత్తుని చూసినాను, ఒక ఆమెను చూసినాను, మొన్నే వచ్చింది. ఎందుకంటే ఇలా ఉందక్క నా పరిస్థితి ఒక ఆమె వచ్చింది. ఆమెకి అలా జరిగిన వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో చెప్తాను.
పిల్లల్ని భార్యని పట్టించుకోకుండా ఒంటి మీద సోయి లేకుండా తిరిగే మగోడిని ఆడదాయి అనుకోతో ఆలోచనతో ఆవేశం తగ్గించుకొని ఏదో కష్టపడి పెంచి కొంతవరకు అలాగ అనుకుతోటి వెళ్ళాలి, తప్పదు. ఆవేశం తెచ్చుకొని జీవితాలు పోతాయి. అదే భర్త ఇంటికి వస్తాడు, వచ్చిన ఎమ్మండను అడగకూడదు, కాసేపు అవని, కాసేపు అయినాక ఆయన కొంచెం రిలీఫ్ అవని తర్వాత అడుగు. నువ్వు అడుగు పెట్టిన వెంటనే అడిగితే అది బాగా ఇంకా బీసుకుంటుంది. నువ్వు ఆవేశంతో పేలిన మాటలు అది మొత్తం అగింజోలు అవుతుంది. అదే ఆలోచించి కూల్గా ఆలోచించి అన్నం పెట్టాడు, అప్పుడు నీకు అంతా ఆ మనిషిలో ఉన్న బాధ అంతా నువ్వు ఏమేమి కావాలని ఇదంతా నీకు దొరుకుతుంది. అంతేగాని ఆవేశంతో తిట్టేసి చెప్పమంతే చెప్పుడు ఆడికి ఇంకా ఆవేశం ఎక్కువైపోయి ఇక్కడ ఉండబుద్ధి అయ్యదు. ఏ ఆమెతో ఉంటాడో ఆమె దగ్గరికే పోతాడు. ఆమె దగ్గరికి పోయి ఆమె దగ్గరికి కూడా మనశ్శాంతితో ఉండడు. ఏదో ఉన్నానన్నట్టు ఉండి వచ్చేస్తాడు. ఆడవాళ్ళు ఎవరైనా పక్కదోవ పట్టిన భర్తకి అర్థం చేసి ఆవేశంతో మీ వైపు కష్టంతో ఆలోచించుకొని కష్టపడి మనిషిని నయం చేసుకోవాలి. అంతే ఏదేదో పెట్టేసి పనికిమాలిన ఆలోచనలు అలా చేసేసి మనిషిని వేస్ట్ చేసుకొని మార్చుకోవడం అది వేస్ట్. ఎప్పుడు ఎనీ టైం బుద్ధిబలంతో మనిషిగా మార్చండి. ఏం లేదు, సింపుల్. వచ్చిన మనిషిని కాసేపు అయినాక ఆ మనిషి సిచ్యువేషన్ చూసి మాట్లాడాలి, అంతే. అక్కడ ఉండవలసింది ఏమి లేదు. మంది ఎక్కడక్కర్లేదు, మా పిల్లలు అక్కర్లేదు. ఆయన సిచ్యువేషన్ చూసి ఆయన మనిషి ఎలా ఉందని చూసి నువ్వు మాట్లాడు, అప్పుడు నీ ప్రాబ్లం చాలా అయిపోతుంది. ఇప్పుడు కొన్ని రోజులు ఏం లేదు, మార్చుకోవడం అంతే సింపుల్. పెద్దగా ఏం ఎవరైనా పడక్కర్లేదు. వచ్చిన మనిషిని వచ్చిన ఎమ్మండని ఆవేశంతో అది ఇది అని ఏమనకు. 10 నిమిషాలు ఆగి చాయ్ ఇచ్చి అన్నం పెట్టి అప్పుడు కుదురుగా ఆయన ఏం చెప్తా చేసుకొని అప్పుడు నువ్వు అడుగు. ఇది కరెక్ట్ అండి. ఎందుకండి అదొకటి. తర్వాత భర్త అన్నోడికి భార్య ఆదర్శనం ఉంటే తప్పక మారుతాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతే. ఇలాగే తెలుసుకోండి. ఆవేశంతో ఆలోచన తీసుకోకండి, ఆవేశం లేకుండా ఆలోచించండి. మీ జీవితాలు తప్పక చక్కబడతాయి. ఒక చెల్లెలు నా దగ్గరకు వచ్చింది, ఆమెని పరిస్థితి బట్టి నేను ఇవి చెప్పినాను, తప్పుగా అనుకోకండి. ఇల్లుగా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది, కానీ ఆవేశంకి వెళ్ళకండి. మీ లైఫ్ని మీ చేతులారా పోగొట్టుకోకండి. ఆలోచిస్తే ప్రతి ఒక్కటి కూడా అవంది ఏమి ఉండదు. ఆలోచనతో ప్రతి ఒక్క పని చేయండి. వెళ్ళే మనిషి కూడా మీ దగ్గరికి ఒకరోజు వచ్చి క్షమాపణ కోరుకుంటుంది, సరేనా? ఎప్పుడేం చెప్తాను, మనిషిని భర్త పక్కతో పెట్టినాడంటే భార్యదే తప్పు, మాటికి భార్యదే తప్పు. నువ్వు పట్టించుకోకపోతేనే బయట సైడ్కి వెళ్తాడు, నువ్వేమీ అనకపోతేనే సైడ్కి వెళ్తాడు. ఓకే, అది ఆడదై ప్రతి ఇంట్లో అర్థం చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఏమి లేదు, ఒక్క సెకండ్లోన మీ ప్రాబ్లం చాలా అయిపోతుంది. నేను చెప్పిన చిట్కా చేయండి, అంతే. ఏం చిట్కా ఏం లేదు, ఏం మంత్రాలు తంత్రాలు మందులు మాకులు ఏం పెట్టకండి. వాటితోటి మన భర్త మనకు దూరం అయిపోతుంది తప్ప అందులో ఉన్న ప్రయోజనం ఏమి లేదు. ఈ ఆలోచన బాగా ఆలోచించి ఆవేశం పడకుండా ఆలోచనతో మన మనిషికి మార్చుకుంటే చాలు. మీ మనిషికి ఆలోచన బట్టి మార్చుకుంటే ఏముండదండి. ఆవేశం పడి మనిషిని దూరం చేసుకోకండి. ఎప్పుడైనా సరే అమ్మ నాన్నలు ఆడదానికి అండగా ఉంటారు. కట్టుకున్న భర్త తప్ప కడుపులు పుట్టిన బిడ్డలు, తోడబుట్టిన వాళ్ళు, స్నేహితులు ఎవరు కారు. ఆవేశంకి వెళ్ళిపోయి భర్తను అర్థం చేసుకోకుండా ఏదో పక్కదావ పట్టినాడని భర్త పక్కదావ పట్టినాడికి
నీ ప్రభావం లేకుండా పట్టడం కూడా కొంతమంది పడతారు. ఎలాగ తెలుసా, ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పట్టవచ్చు. వాడి దిక్కు చూసి వీడి దిక్కు చూసి వాడు కొంతమంది మారుతారు. అలాగా మారేటప్పుడు కూడా ఎక్కువ ఆవేశం పడిపోకండి. వచ్చిన మనిషిని అర్థం చేసుకొని ఆత్మీయతగా భోజనం పెట్టి ఏం కావాలని అది ఇచ్చి ఆడదాన బుద్ధితో మార్చుకోవాలి తప్ప ఆవేశానికి గురైపోయి జీవితాల నాశనాలు చేసుకోకండి. ఆమెని కూడా ఇలా జరిగిందక్క, ఏం అర్థం కావడం లేదు అని వచ్చి ఏడిసి చెప్తే ఏమి లేదమ్మా, పట్టించుకోకంట నువ్వు కాదు అని తిరిగిన మనిషిని కొద్ది రోజులు కూలి పని చేస్తాను, కూలి పని చేసుకో, నీ పిల్లల్ని చదివించు, తర్వాత వాడి బుద్ధి వాడే తెలుసుకొని నీ కాల్ దగ్గరికి వస్తాడు. వచ్చేదాకా నువ్వు వెయిటింగ్ చేయాలి కానీ ఆవేశం గురైపోకూడదు అని అన్నాను. వచ్చాడు అతను, ఇప్పుడే హ్యాపీగా వాళ్ళిద్దరు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎవరికి ప్రాబ్లం అయినా ఆవేశం పడకండి. ఆవేశం పడి ఏం సాధించలేము. ఆలస్యంతో మనిషిని దగ్గర చేసుకోండి. అంతేగాని ఎవరెవరో చెప్పారని పనికిమాలిన పనులన్నీ చేసి మనిషిని ఆవేశానికి చిక్కురైపోతే మన మనిషి ఎప్పుడైనా దెబ్బ అయిపోతుంది. సరేనా? పక్కతో పట్టినోడికి ఎక్కువ బుర్ర ఏడెక్కించకండి. అది చేసినావు, ఇది చేసినావు, నువ్వు అలా చేసినావు, ఇలా చేసినావు పిచ్చి చేయకండి. మంచి మాటలతోటి మంచి కూర చేసి నీ తోవలో నువ్వు తెచ్చుకో, తప్పకంట నీకు మారుతాడు. సరేనా? తర్వాత ఇంకొకటి, మార్చినట్టుగా చేసుకోవాలి కానీ ఆవేశానికి గురైపోతే బాగా ఆలోచించు. నువ్వు పని చేసినా సరే చేసుకో, ఓపిక మీద చెయ్యి. నీకు బలం ఉన్నన్నాళ్ళు చెయ్యి. 4 ఇల్లు పాచి పనులు చేసుకో, నేర్చేయమండదు. కానీ ఆవేశానికి పోయి నీ జీవితం చీకటైంది కదా, లైఫ్లో పిల్లల్ని కూడా ఆగం చేయి. సరేనా? ఇలాగ సిచ్యువేషన్ ఉన్నవాళ్ళు ఈ వీడియో లాస్ట్ అయిందాక చూసి మీ లైఫ్ సక్కరించుకోండి. తర్వాత మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెడీ ఇంటి పెట్టండి. ఓకే, బాయ్.